హాయ్ అండి. ఈరోజు మనం చెరుకు రసం మిషన్ చూద్దామండి. ఎవరైనా కొత్తగా చెరుకు రసం మిషన్ పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగంగా ఉంటుంది. 1 HP మోడల్ అన్నమాట. 1 HP మోటార్ తోటి వస్తుందండి. ఓకే అండి. డైలీ మనం 400 నుంచి 500 గ్లాసులు కెపాసిటీ ఉన్నది. మిషన్ వెయిట్ వచ్చేసి 75 కిలోలు వెయిట్ ఉంటుంది. ఎవిడెంట్ గేర్ బాక్స్ తోటి వస్తుంది అన్నమాట. చైన్ కానీ బెల్ట్ కానీ అలాంటి వాడడం ఉండదండి. డైరెక్ట్ గా గేర్ బాక్స్ అటాచ్ తోటి వస్తుందండి. దానివల్ల ఏంటంటే మనకి కంప్లీట్ గా మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ సర్వీస్ రాదు. హెవీ లోడ్ తీసుకుంటా ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది. దాన్ని జస్ట్ చెరుకు పెట్టేసి ఇలా ఓపెన్ చేసుకొని ఆన్ చేసుకొని చెరుకు పెట్టడమే. ఫ్రీగా 1 టైం క్రషింగ్ అన్నమాట. మనకి 98% క్రషింగ్ అవుతుంది యావరేజ్. డైలీ ఓపెన్ చేయాలంటే ఇట్లా కాలర్స్ ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. చూపించండి ఒకసారి. చూడండి, డైలీ ఇలా వాటర్ ఓపెన్ చేసేసుకుంది. ఇది అయితే డైలీ ఓపెన్ చేయాలండి. డైలీ చేయాలి. అంటే మనం బెల్లం కదండి. అవునండి. మొత్తం క్లీమీగా పట్టేసుకొని మనకి ఇలా ఉండిపోద్ది అన్నమాట. దానికి ఏంటంటే ఇలా ఓపెన్ చేసేసుకొని నెంబర్ సిస్టమ్ ఉంటుంది. దేనికి దానికి ఫ్రీగా ఉంటుంది. రాలర్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రీగా ఉంటాయి అన్నమాట. మన డైలీ షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవాలి. కాస్ట్ అంతే సింపుల్గా ఉంటుంది. 1 టైం యూజింగ్. ఇది ఎన్ని గ్లాసెస్ అవుతుందండి? డైలీ 400 to 500 గ్లాసెస్ అవుతుంది. 8,000 రూపాయలు బిజినెస్ చేసుకోవచ్చు. ఎంత అండి? 8,000 వరకు చేసుకోవచ్చు. ఓకే అండి. కరెంట్ బిల్ కూడా మీకు 10,000 రూపాయలు ఎప్పుడైతే బిజినెస్ చేస్తారో 5 నుండి 7 యూనిట్ల మధ్యలో వస్తుంది. పవర్ బిల్ కూడా అదేమో ఉండదు. 10 రూపాయలు కూడా రాదు. యావరేజ్గా మీకు 100 రూపాయలు బిజినెస్ వస్తుంది. పవర్ బిల్ వచ్చింది. ఓకే అండి. 1 HP మోడల్ తోటి వస్తుంది. 85,000 80,000కి ఇస్తారు. మీకు ఇక్కడ నుంచి పట్టి 80,000కి ఇస్తారు. ఇది ఒక మోడల్. ఇది 75 కిలోలు ఉండదు. నేనే ఇచ్చి ఉంటానండి. అదే ఏవి రోడ్లు అదే నేను ఇచ్చి ఉంటాను. 90% నేను ఇచ్చినే ఉంటుంది. ఇది 1.5 స్టార్టింగ్ మోడల్. ఇది అంటే హెచ్పి మోటార్ 1.5 మోటార్ తోటి వస్తుంది. ఇది స్టార్టింగ్ మోడల్. 100 కిలోలు వెయిట్ వస్తుందండి. డైలీ 800 నుంచి 1000 గ్లాసెస్ కెపాసిటీ ఉంది. అంటే రఫ్గా 15 నుంచి 30,000 బిజినెస్ చేసుకోవచ్చు. హెవీగా నడుస్తుంది. దాని మీద జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఇలా వస్తుంది. దాని మీద పెద్దవి ఉంటాయి రాలర్స్. చిన్నగా ఉన్నాయి కదా, పెద్దవి ఉంటాయి. ఫ్రంట్ రాలర్ అయితే అలానే వస్తుంది. డైమండ్ కట్టే వస్తుంది. గేర్ కట్ రాలర్ వస్తుంది. లేటెస్ట్ మోడల్కి వచ్చి అలా ఉంటాయి. ఏది బెస్ట్ అంటావు? ఏదండి బెస్ట్ రాలర్ మారుతాయండి. అంతే. మన బడ్జెట్ని చూసుకొని వెళ్ళిపోవడం. క్రషింగ్ ఎక్కువ కావాలనుకుంటే దీనికి వెళ్ళమని చెప్తాం స్టార్టింగ్. ఇది ఏంటంటే మీరు నాన్ స్టాప్గా వాడుతున్నా ఏం కాదు. అది కూడా అంతేనండి. సింగిల్గా ఓన్లీ మన చెరికే పెట్టుకుని నడుపుతాను అనుకుంటే 2 బడ్జెట్ చూసుకొని పెట్టుకోమంటాను. ఇంకా కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, ఇంకా 30,000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అంటే 5 రాలర్కి వెళ్ళమని చెప్తాను. 5 రాలర్స్ ఉంటాయండి. 135,000 ఉంటుంది. ఇది 105,000 ఉంటుంది. ఓపెన్ రాలర్స్ వస్తుంది. ఫ్రీగా